అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయము మొదటి 10 వచనాలు మార్చి చదువుకుందాం. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెలుచుండగా పేతురును యోహానును దేవాలయంలో ప్రవేశింపబడినప్పుడు వాడు చూచి భిక్షమడుగగా, వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యం ఉంచెను. వాని కుడి చెయ్యి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాని పాదములను చీలమండలను బలము పొందెను. వాడు నడుచుచు దేవుని స్తుతించుట ప్రజలందరూ చూసి ప్రార్థన చేసుకుందా. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడమైన దేవ, యేసుక్రీస్తు నామములో వందనములు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, సర్వలోక సృష్టికర్త, మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో వందనములు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ప్రేమ కలిగిన తండ్రి, ఇంతవరకు పాటలలో మీరు సహాయపడినందుకు స్తోత్రాలు. నీ వాక్యంలోనికి వెళ్తుండగా నీవు మాట్లాడే దేవుడవు. నీ మెల్లనైన స్వరాన్ని మాకు వినిపించండి. ఈ వాక్యాన్ని చక్కగా అర్థం చేసుకోవడానికి నీ ఆత్మ ద్వారా మాకు బోధించండి. నీ దాసుడు బలహీనుడు, సిలువ చాటున మరుగుపరచండి. నీ నామ మహిమార్థమై నీ దాసుడు వాడుకునమని వచ్చిన వారికి స్తోత్రాలు. ఇంకా ఎవరైతే వస్తున్నారో త్వరపెట్టుమని యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మనం అపోస్తలుల కార్యములు ధ్యానిస్తున్నాం. ఇప్పటికే మొదటి 2 అధ్యాయాలు మనం ధ్యానిస్తూ వచ్చాము. మొదటి అధ్యాయంలో యేసు ప్రభు ఒలీవల కొండ మీద నుంచి ఆరోహణం కావడము, తర్వాత 120 మంది యెరూషలేములో మేడ గదికి ఎక్కి వెళ్ళి ఏక మనస్సుతో అందరూ ప్రార్థన చేస్తూ ఉన్నారు అని మొదటి అధ్యాయంలో మనం చూసాము. 2వ అధ్యాయానికి వచ్చేసరికి యేసు ప్రభు ఆరోహణమైన తర్వాత 10 దినాలకి పెంతెకొస్తు పండుగ వచ్చింది. ఆ దినమున పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తలుల మీదకి దిగి రావడము, వారు ఆత్మచేత నింపబడము, తర్వాత అన్య భాషలతో మాట్లాడడము, కొందరేమో అది అర్థం చేసుకొని 3000 మంది ప్రభుని అంగీకరించడము, కొందరు అపహాస్యం చేశారని మనం చెప్పుకున్నాం. తర్వాత యేసుక్రీస్తు నమ్మిన ఆది విశ్వాసులు ఏ విధంగా సహవాసములు ఎదుగుతూ వచ్చారు
వచ్చారు 2వ అధ్యాయంలో మనం చెప్పుకున్నాం. ఈరోజు 3వ అధ్యాయం నుంచి మనము ధ్యానం చేసుకుందాం. మనం చదువుకున్న భాగంలో నుంచి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, మొదటి వచనం. పగలు 3 గంటలకు ప్రార్థన కాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా, పేతురు యోహానులు దేవాలయానికి ఏమవుతున్నారు? ఎక్కి వెళ్ళుచున్నారు. అది ఏ కాలము? ప్రార్థన కాలం. పగలు 3 గంటలు అని మనం చదువుతున్నాం. ఇది అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయం. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయం 3వ వచనం. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు అతనికి తేటగా కనబడెను. అతడు దూత వైపు తేరి చూసి భయపడి ప్రభువా ఏమని అడిగాను? అందుకు దూత, నీ ప్రార్థనలను నీ ధర్మకార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేయనివి. పగలు ఇంచుమించు 3 గంటలకి కొర్నేలు దగ్గరికి ఎవరు వచ్చారు? దేవదూత. ఆ సమయానికి కొర్నేలు కూడా ప్రార్థన చేస్తూ ఉండొచ్చు. అందుకే నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరింది అని మనం చదువుతున్నాం. కాబట్టి పగలు 3 గంటలు అనేది ప్రార్థనా కాలం. ఆ ప్రార్థనా కాలమున పేతురు యోహానులు దేవాలయానికి ఎక్కి వెళ్ళుచున్నారు. అంటే ఆది అపోస్తలులు, ఆది సంఘ విశ్వాసులు ప్రార్థనా కాలాన్ని వాళ్ళు నిర్లక్ష్యం చేసేవారు కాదు. దేవాలయంలో ప్రార్థన సమయానికి తప్పకుండా ప్రార్థనకి వెళ్ళేవారు. ఈ దినాలు ఏమైపోయింది? అన్ని కోరికలకు బాగా వస్తారు, కానీ ప్రార్థనా కోరిక అంటే చాలా తక్కువ మంది వస్తారు. అన్ని సంఘాల్లో అంతే. ఆదివారం ఏమో మందిరం నిండా వస్తారు. సంఘ ప్రార్థన అంటే వారిని మనం లెక్క పెట్టుకోవచ్చు. కాబట్టి సంఘ ప్రార్థన విషయంలో ఈనాడు విశ్వాసులు ఎంతో నిర్లక్ష్యంగా ఉన్నారు. వాస్తవంగా ఆది సంఘం ఎట్లుందంటే ప్రార్థన విషయంలో ఎంతో ఆసక్తి. బైబిల్లో బలమైన సాధనాలుగా వాడబడిన వ్యక్తులందరూ కూడా ప్రార్థన పట్ల ఏం కలిగిన వారు? ఆసక్తి కలిగిన వారు. చూడండి, 55వ కీర్తన 17వ వచనం. 55వ కీర్తన 17వ వచనం. సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకొనును, ఆయన నా ప్రార్థనను ఆలకించును. దావీదు ఎప్పుడెప్పుడు ప్రార్థన చేస్తాడంట? సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున, దినానికి 3 సార్లు దేవుని గురించి ధ్యానించి దేవునికి ఏం చేస్తాడంట? ప్రార్థన చేస్తాడంట. దానియేలు గ్రంథము 6వ అధ్యాయం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. ఇట్టి శాసనము సంతకం చేయబడినని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలో
యెరూషలేము తలుపులకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయొచ్చు ఆయనను స్తుతించుచు వచ్చెను. చూడండి, దావీదు దినానికి 3 మారు ప్రార్థన చేశాడు, 3 సార్లు. దావీదు 3 మారు ప్రార్థించాడు. అలాగే దానియేలు కూడా అనుదినము 3 మారు మోకాళ్ళు ఎన్నిసార్లు ప్రార్థించేవాడంట? 3 మారు మోకాళ్ళు ప్రార్థన చేసేవాడు. భక్తులైన వారు ప్రార్థన పట్ల ఎంతో ఆసక్తి కలిగిన వారు. ఆది సంఘం కూడా ప్రార్థనను నిర్లక్ష్యం చేయలేదు. 2వ అధ్యాయం 42వ వచనంలో వినవాలని చెప్పుకున్నారు. అపోస్తలుల బోధ యందు, సహవాసమందు, రొట్టె విరుచుట యందు, ప్రార్థన చేయట యందు ఎడతెగకుండా ఉన్నారంట. ఇది అపోస్తలుల కార్యములు 12:5లో పేతురు చెరలో వేయబడ్డాడు. సంఘం అయితే అత్యాశక్తితో ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన ఎట్లంటే అత్యాశక్తితో. యాకోబు పత్రిక 5:17 వచనంలో ఏలియా గురించి యాకోబు రాస్తాడు. ఏలియా మన వంటి స్వభావం కలిగిన మనుషుడే. అయితే అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరాలు ఏం కురవలేదు, వర్షం కురవలేదు. కాబట్టి భక్తులైన వారు ప్రార్థన పట్ల ఎంతో ఆసక్తిని కనపరిచారు. నేటి దినాల్లో కూడా మనం కూడా ప్రార్థన పట్ల ఎంతో ఆసక్తి ఉండాలి. మన జీవితంలో వచ్చే పరిస్థితులన్నిటికీ పరిష్కారం చూపించేది ఏంటంటే ప్రార్థన. ప్రార్థన మనం నిర్లక్ష్యం చేస్తే మనం ఎంతో నష్టపోతాం. అందుకనే అపోస్తలుల కార్యములు కూడా అధ్యాయం 1 వచనంలో మనం ఏం చూస్తున్నామంటే పేతురు, యోహాను అనగా అపోస్తలులు ప్రార్థనా కాలమున ప్రార్థన కొరకై దేవాలయానికి ఎక్కి వెళుతున్నారు. ఇప్పుడు 2వ వచనం, పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుషుడు మోసుకుని కోపడుచుండెను. ఒకసారి ఇక 2వ వచనానికి వచ్చేసరికి ఒక మనుషుడు కనపడుతున్నాడు. ఆ మనుషుడు ఎట్లున్నాడు? పుట్టినది మొదలుకొని ఎవరో కుంటివాడు. ఈ మనుషుని పేరేంటో మనకు తెలియదు, కానీ ఇతడు పుట్టుకొత్తది ఎవరంటే కుంటివాడు, 2 కాళ్ళు లేవు. అపోస్తలుల కార్యంలో 14 అధ్యాయం. ఇక్కడ కూడా ఒక కుంటివాడిని చూస్తాం. చూడండి, అపోస్తలుల కార్యములు 14వ అధ్యాయము 7-8 వచనాలు. లుస్రాలో బలహీన పాదములు గల ఒకడుండెను. అతడు పుట్టినది మొదలుకొని కుంటివాడై ఎన్నడూ నడవలేక కూర్చుని ఉండేవాడు. ఇక్కడ కూడా ఒక వ్యక్తిని చూస్తున్నాడు. ఈ వ్యక్తి కూడా 8వ వచనంలో చూస్తున్నాడు. అతడు పుట్టినది మొదలుకొని కుంటివాడై ఎన్నడూ నడవలేక కూర్చుని ఉండేవాడు. కాబట్టి ఇక్కడ పుట్టినది మొదలుకొని ఒక మనుషుడు కుంటివాడిగా ఉన్నాడు. వీడు భౌతికంగా ఎవరు? కుంటివాడు. వానికి పుట్టుకతో ఏమి లేవో వాళ్ళు లేవు. అయితే మనమందరం ఎవరు? ఆత్మీయంగా కుంటివారు. ఎట్లా ఆత్మీయంగా కుంటివారం అంటే మనకు కాళ్ళు ఉన్నాయి, కానీ దేవుని కొరకు నడిచే కాళ్ళు కాదు. మన కాళ్ళు దేనికోసం పరిగెత్తుతాయంటే పాపము చేయడానికి. చూడండి, యెషయా గ్రంథం 59వ అధ్యాయం. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 7వ వచనం. వారి పాదములు దేనికి పరిగెత్తుతున్నాయంటే పాపము చేయుటకు పరిగెత్తుచున్నది. నిరపరాధులను చంపుటకు అవి త్వరపడును. వారి తలంపులు పాపహేతుకమైన తలంపులు, పాడును నాశనమును వారి త్రవ్వలలో ఉన్నవి. వారి కాళ్ళు పాపము చేయడానికి ఏమవుతున్నాయి?
పరిగెత్తుతున్నాయి. అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయంలో వాడేమో పుట్టుకతోనే కాళ్ళు లేవు, కాళ్ళు లేక వాడు భౌతికంగా కుంటివాడైతే మనం కాళ్ళుండి ఎవరమండి దేవుని కొరకు కాకుండా పాపము చేయడానికి పరిగెత్తుతున్నాయి కాబట్టి మనం ఆత్మీయంగా ఎవరు కుంటివారు. కాళ్ళుండి దేవుని మార్గంలో నడవలేని ఆత్మీయమైన కుంటివారు. ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయము 23వ వచనం. యెహోవా తమ మార్గము నేర్పరచుకొనుట నరుల వశములో లేదనియు, మనుషులు తమ ప్రవర్తన యందు సన్మార్గమును ప్రవర్తించుట వారి వశములో లేదనియు. ఇర్మియా ప్రవక్త మానవుల మీద మన గురించి చెప్తున్నాడు. ఏమని? మానవుడు అంటే మంచి మార్గములో సన్మార్గములో ప్రవర్తించడం తన వశములో లేదంట. మనిషి కాళ్ళు దేవుడు మనకిస్తే ఈ భూమి మీద దేవుని కొరకు ఆ పాదాలు నడవాలంట. పాపం చేయడానికి మాత్రం పరిగెత్తుకుంటూ పోతాయంట. దీన్ని బట్టి ఆత్మీయంగా మనం ఎవరము కుంటివారము, కాళ్ళు ఉంది దేవుని మార్గంలో నడవలేని కుంటివారు. ఆయన అన్నాడు, మనిషి ఆకాశంలో పక్షిలాగా ఎగరగలడు, సముద్రంలో చేపలాగా ఈదగలడు, కానీ భూమి మీద మనిషిలాగా నడవలేడు అని చెప్పాడు. మనిషి మానవత్వం కలిగి ఒక మనిషిలాగా మంచి మార్గంలో మనిషి ఏం చేయలేడంట, నడవలేడంట. అందుకనే మానవుడు ఎవరంటే ఆత్మీయంగా కుంటివాడు. కాళ్ళు ఉన్నాయి కానీ దేవుని కొరకు నడిచేటివి కాదు, దేవుని మార్గంలో వెళ్ళడానికి అది ఇష్టపడదు. చూడండి, రోమ పత్రిక 3వ అధ్యాయం, రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం నుంచి. ఇందులో గురించి రాయబడినది ఏమనగా, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించువాడు ఎవడు లేడు, దేవుని వెలుగువాడు ఎవడు లేడు. ఈ వచనాన్ని గమనించండి. అందరూ ఏం తప్పిపోయారో త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైంది, మేలు చేయవాడు లేడు, ఒక్కడైనా లేడు. అందరూ ఏం తప్పిపోయినారో త్రోవ తప్పిపోయినారు, మార్గం తప్పిపోయినారు. తప్పుడు మార్గంలో మానవుడు వెళ్ళిపోతున్నాడు, దేవుని నుంచి దూరంగా వెళ్ళిపోతున్నాడు. కాబట్టి పిల్లరా, అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయం 2వ వచనంలో వాడైతే పుట్టుకతో కుంచోడు కానీ, అయితే మనమందరం ఎవరమంటే కాళ్ళు దేవుడు ఇచ్చాడు కానీ దేవుని మార్గంలో నడవకుండా తప్పుడు మార్గంలో నడుస్తూ ఆత్మీయంగా మనం కుంచివారు. అయితే ఈ కుంచివారిని ఏం చేస్తారంట, మనుషులు కలుసుకొని వచ్చి ఆ శృంగారం అనే దేవాలయం ద్వారం దగ్గర కూర్చోబెట్టేవారంట. ఎందుకు? ఆ దేవాలయానికి వచ్చేవారందరినీ ఏం చేయడానికి? భిక్ష అడుక్కోవడానికి. ఎంత దయానీయమైన పరిస్థితులు చూడండి. అడుక్కోవడం అంటే మంచి ప్రొఫెషన్. అది అడుక్కోవడం అనేది ఎంతో నీచమైన పని కదా. ఇక వాడికి కాళ్ళు లేవు కనుక అంతకంటే ఇంక చేసే పని అని ఏం లేదు. కాళ్ళు లేవు కాబట్టి దేవాలయం ద్వారం దగ్గరికి తెచ్చి అక్కడ కూర్చోబెడితే మందిరానికి వచ్చే వాళ్ళందరినీ ఏం చేసేవాడు? భిక్ష అడుక్కునేవాడు. అయితే పేదరు వ్యవహారంలో దేవాలయానికి ఎక్కి వెళ్ళుచుండగా ఈ కుంటివాడు ఏం చేశాడు? వాళ్ళని కూడా భిక్ష అడిగినాడు. అడిగితే ఇప్పుడు పేదరు అన్నాడు. చూడండి, 6వ వచనం చదవండి. అంతటా పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు కానీ మాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడవమని చెప్పేశాడు.
ఎప్పుడైతే ఈ కొంచెంవాడు భిక్ష పడుకుంటూ ఈ పేతురు యోహానులు వీళ్ళిద్దరు వస్తుండగా వాళ్ళని భిక్ష అడిగినాడు. అడిగేసరికి పేతురు అన్నాడు, ఏమన్నాడు? వెండి బంగారములు మా యొక్క లేవు కానీ మాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను అన్నాడు. పేతురు యోహాను దగ్గర ఏం లేవంట, వెండి బంగారాలు లేవు, కానీ ఏముంది? యేసుక్రీస్తు నామములో ఉండే శక్తి వాళ్ళలో ఉంది. అంటే అది అపోస్తలుల దగ్గర భౌతికమైన వెండి నాణ్యాలు లేవు, బంగారు నాణ్యాలు లేవు. అంటే వాళ్ళ దగ్గర డబ్బు, ధనము, ఆస్తులు లేవు. అయితే ఈ దినాల్లో ఉండే దేవుని దాసుల దగ్గర ఏముంటుంది? వెండి, బంగారు నాణ్యాలు ఉంటున్నాయి, కానీ ఏం లేదు. యేసుక్రీస్తు నామంలో ఉండే శక్తి లేదు. ఆనాడు అపోస్తలుల దగ్గర ఆస్తి పాస్తులు ఏమి లేవు, కానీ యేసుక్రీస్తు నామంలో ఉండే శక్తి వాళ్ళలో ఉంది. ఈనాడు చాలా మంది బోధకుల దగ్గర, దైవ సేవకులను చెప్పుకునే వాళ్ళ దగ్గర వెండి నాణ్యాలు, బంగారు నాణ్యాలు దండిగా ఉన్నాయి, కానీ వాళ్ళ దగ్గర ఏం లేదు, దేవుని శక్తి లేదు. కాబట్టి ప్రియులారా, మొదటి శతాబ్దంలో ఉన్న అపోస్తలులు వెండి బంగారములు మా దగ్గర లేవని ఎందుకు చెప్పారంటే, వాళ్ళు దేవుని పని చేసేది వెండి బంగారాలు సంపాదించుకోవడానికి కాదు. ఈ రోజుల్లో దేవుని పేరు చెప్పుకొని ఏం చేస్తున్నారు? విలాసవంతమైన జీవితాలు జీవిస్తున్నారు. నేను టీవీలో చూస్తే ప్రసంగానికి ముందే ఇంట్రొడక్షన్ ఇస్తారు. ఏమని? మా పరిచయం చూడండి, మా నెంబర్ ఇవ్వండి, మా ఫోన్పే, గూగుల్ పే ఇది, మా బ్యాంక్ అకౌంట్ వివరాలు ఇవి, మీకు ప్రేరేపణ కలిగితే ఇది చెప్తే ప్రేరేపణ రాదు. కనుక ఈ విధంగా వాళ్ళు చెప్పే అర్ధగంట ప్రసంగంలో దాదాపు 10-15 నిమిషాలు వాళ్ళ అకౌంట్ల గురించే చెప్పడం మొదలు పెడతారు. ఇట్లాంటి అడుక్కునే సేవలు తయారైపోయినారు. వాస్తవంగా ఆది అపోస్తలులు, దేవుని సేవకులు, ఆనాడు వారు దేవుని పని చేసింది దేనికోసం అంటే డబ్బు కోసం కాదు. వాళ్ళు దేవుని సేవ చేసింది ఆత్మల రక్షణ కోసం. ఆది అపోస్తలులు, యేసు ప్రభు శిష్యులు ఆనాడు సేవ చేసేటప్పుడు వాళ్ళకున్నవే వదిలిపెట్టుకున్నారు. అపోస్తలుడైన పౌలు ఏమంటాడు చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, 12వ అధ్యాయం 14-15 వచనాలు. ఇదిగో ఈ 3వసారి మీ యొద్దకు వచ్చుటకు సిద్ధముగా ఉన్నాను, వచ్చినప్పుడు మీకు భారముగా ఉండను, మీ సొత్తును కాదు. పౌలు కొరింథీ సంఘానికి ఈ 2వ పత్రిక రాసిన ఏం చెప్తున్నాడు? మీ సొత్తును కాదు. ఎంత మంచి మాట చెప్తున్నాడు. మీ దగ్గర ఏదో సొత్తు ఆశించడం లేదు, మిమ్మల్నే కోరుకొనిచున్నాను. ఆది అపోస్తలులు ఏం కోరుకున్నారంటే వ్యక్తులను కోరుకున్నారు, వ్యక్తులు మారాలని కోరుకున్నారు, అనేకులు ప్రభువు నమ్మి మార్పు చేయాలని కోరుకున్నారు. కానీ వారి నుంచి వచ్చే సొత్తు కాదు. ఈ రోజుల్లో ఏమైపోయిందంటే వ్యక్తుల కంటే ముఖ్యం ఏమైపోయింది? సొత్తు ఎక్కువైపోయింది. మాకు మీరు సొమ్మిచ్చేయండి, మీరు ఎక్కడన్నా గాలికి పోండి అన్నట్టు అయిపోయింది సేవ. అంతేకాదు 15వ వచనం చదవండి. కాబట్టి నాకు కలిగినది యావత్తు మీ ఆత్మల కొరకు బహు సంతోషముగా వ్యయపరిచను, నన్ను నేను వ్యయపరుచుకున్నాను. పౌలు ఏం చెప్తున్నాడండి? కొరింథీ సంఘము కొరకై, ఆ ప్రజల కొరకై నాకు కలిగినది యావత్తు ఏం చేస్తాను?
మీ ఆత్మల కొరకు బహు సంతోషముగా వ్యయపరిచెదను. పౌలు తనకున్న దాన్ని ఏం చేస్తున్నట్టున్నాడు? మీరు ఆత్మీయంగా మేలు పొందడానికి నేను వ్యయం చేసుకుంటా, ఖర్చు చేసుకుంటా. ఈ రోజుల్లో ఇట్లాంటి సేవకులు ఉన్నారు చెప్పండి. ఒకసారి మీటింగ్ పెడితే అక్కడ అయ్యే ఖర్చు కంటే అక్కడ ఎంత వస్తుందో చూస్తున్నారు. ఇప్పుడు ఈ రోజుల్లో ఏమైపోయిందంటే సేవ బిజినెస్ అయిపోయింది, సేవ వ్యాపారం అయిపోయింది. ఇస్కరియోతు యోధాలు అయిపోయిపోయినారు. దేవుడు యేసును అప్పగిస్తే నాకేమిస్తారు అనే వ్యాపారం అయిపోయింది. కనుకనే ఈనాడు సేవలంతా పలుసరైపోయింది. దేవుని సేవకి విలువ లేకుండా పోయింది. కారణం ఏంటంటే ప్రియులారా, ఆనాడు అపోస్తలులు ఎట్లున్నారంటే దేవుని కొరకు ఆత్మలను సంపాదించడానికి వాళ్ళే ఖర్చు చేసుకున్నారు. ఇంకా ఫిలిప్పీ పత్రిక పౌలు ఫిలిప్పీలకు రాస్తాడు 3:7 ఏమంటాడు? ఏ మేలు నాకు లాభకరములో వాటిని క్రీస్తు నిమిత్తం నష్టముగా ఎంచుకొనుచున్నారు. అపోస్తలుడైన పౌలు ప్రభువు కోసము లాభముగా ఉన్నవన్నీ కూడా నష్టముగా ఎంచుకున్నాడు. ప్రభువు కోసం నష్టపోవడానికి ఆనాడు అపోస్తలులు ఇష్టపడ్డారు. అందుకనే ఆనాటి అపోస్తలులు ఎట్లున్నారంటే చాలా పవర్ఫుల్ అన్నమాట. అపోస్తలులు ఏమైనా చేయాలంటే ఆనాటి అధికారులకే భయం వేశారు. కనుక పేదరు, యోహాను ఇట్లాంటి పవర్ఫుల్ దేవసేవకులు. అందుకనే ఆ శృంగారమైన దేవాలయానికి ఎక్కి వెళ్ళేటప్పుడు ఆ వాడు భిక్ష అడిగినాడు. అడిగితే పేతురు అన్నాడు, వెండి బంగారాలు ఆస్తులు పొందగలేవు, నీకు ఏదైనా ఇస్తామనుకుంటున్నావేమో. అయితే మాకు కలిగిందే, మేమేం కలిగి ఉన్నాం? యేసు నామాన్ని కలిగి ఉన్నాం. ఆ నామంలో వచ్చే శక్తిని కలిగి ఉన్నాం. ఆ నామంలో స్వస్థపరిచే శక్తి మేము కలిగి ఉన్నాం. కాబట్టి ఆ నామమునే మాకు కలిగింది నీకు ఇస్తామని ఏం చేశారంటే వారిని కుడి చేయి పట్టుకున్నారంట. అక్కడ కింద చూస్తాను ఏం చేశారంటే వాళ్ళు నజరేయుడైన యేసు క్రీస్తు నామమున నడవమని చెప్పి వారి కుడి చేయి పట్టుకుని లేవనెత్తెను. వారిని కుడి చేయి పట్టుకొని ఏం చేశారంట? వారిని లేపారంట. నేను ఈ భాగాన్ని చదివినప్పుడు నాకు కొంచెం ఆశ్చర్యం అనిపించింది. వాస్తవంగా వాడు భిక్ష అడిగిన వెంటనే వీళ్ళు ఏమన్నారు? నీవు మాట్లాడు చూడు అన్నారు. ఇప్పుడు వాడేమనుకుంటాడు? అని జోగులో చేపెట్టి జోగులో నుంచి ఎంత తీస్తారో వీళ్ళు ఏమి ఇస్తారా అని వాడనుకుంటారు. అయితే వీళ్ళు ఏమన్నారు? మేము వెండి బంగారాలు ఇస్తాము, డబ్బులు ఇస్తాం అనుకుంటున్నామేమో. అవి లేవు మా దగ్గర. ఏముంది? మాకు కలిగింది నీకు ఇస్తామని చెప్పి కుడి చేయి పట్టుకొని యేసు నామములో లే అనేసరికి వాడు దిగ్గున లేచి చేశాడు, నడిచేశాడు. వెండి బంగారాలు ఇస్తే బాగుంటుందా? వాడిని కామిస్తే బాగుంటుందా? మీరు చెప్పండి. వాడు రోజు అడుగుని కుంటాడుగా ఉండి అడుగుంటే బాగుంటుందా? వానికి కాలు వచ్చి వాని శక్తి మీద ఆధారపడి వానికి వాడు పనిచేసుకుని బతికితే బాగుంటుంది. కానీ దినాలు చాలా మంది ఏం చేస్తారు? అడుగుకునే దాన్ని కదా. కానీ పేదరు వాని చేపట్టుకుని లేపే వానికి ఏదైతే వాడు ఊహించలేదో దాన్ని వాళ్ళు ఇచ్చున్నారు. యేసు క్రీస్తు నామములో లేనేసరికి అక్కడ మనం చూద్దాం ఏమని? వాని పాదములను చీల మండలను ఏముందనే బలము పొందాను. బలహీనంగా ఉన్న కాళ్ళు బలం పొందిన తర్వాత వచ్చినప్పుడు వానిలో వచ్చిన మార్కెట్లో చూస్తాను. ఒకటి, వాడు దిక్కున లేచినాడు. 2, వాడు నిలిచాడు. 3వది నడిచాడు. 4వది గంతులు వేశాడు.
ఐదవది దేవుణ్ణి స్తుతించాడు, ఆరవది దేవాలయంలోనికి వెళ్ళాడు. ఇది వానిలో వచ్చిన మార్పు. అట్లాగే ఈరోజు యేసుక్రీస్తు నమ్మిన మనలో కూడా ఏమి రావాలి? మార్పు కనపడాలి. ప్రభువు నమ్మిన మనలో మార్పు. వాడు దిక్కున లేచినట్లే మనం కూడా ప్రభు నామములో లేయాలి. ఎక్కడి నుంచి లేయాలి? వాస్తవానికి వీడు ఎక్కడి నుంచి లేచాడంటే వాడు కూర్చున్న స్థలంలోంచి లేచినాడు. ఆ పుట్టితనం అని ఆ స్థితి నుంచి లేచినాడు. అంతేకాదు అడుక్కునే ఆ స్థితి నుంచి పైకి లేచినాడు. అట్లాగే యేసు ప్రభువుని నమ్మిన తర్వాత మన పాత స్థితి నుంచి ఏం కావాలి? పైకి లేవాలి. దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షమే అన్నాడు, అబ్రహామా నువ్వేం కావాలి? నీవు లేచి నీ బంధువుల యొద్ద నుండి, తండ్రి ఇంటి నుండి, నీ దేశము నుండి బయలుదేరి నేను చూపించే దేశానికి వెళ్ళుము అన్నాడు. లూకా సువార్త 15వ అధ్యాయంలో తప్పిపోయిన కుమారుడు కూడా పందుల పొట్టు తినాలనుకుంటే దొరకపోయేసరికి ఆ పందుల దగ్గర కూర్చొని వాడు అనుకున్నాడేమని, నేను లేచి ఎక్కడికి పోతాను? నా తండ్రి దగ్గరికి పోతాను. ఎక్కడి నుంచి లేస్తాను అనుకుంటున్నాడు? పందుల దగ్గర నుంచి లేద్దాం అనుకుంటున్నాడు. అట్లాగే ఎఫెసీ పత్రిక 5:14 పౌలు అన్నాడు, నిద్రించుచున్న నీవు మేలుకొమ్ము, లెమ్ము అని చెప్తాడు అక్కడ పౌలు. క్రీస్తు వెలుగు నీ మీద ఏం చేస్తుంది? ప్రకాశించుతున్నది. నీవు ఆ నిద్రలో నుంచి ఏం కావాలి? మేలుకొనము, లెమ్ము అన్నాడు. కాబట్టి దేవుని పిల్లలమైన మనం కూడా ప్రభువుని నమ్మిన తర్వాత మన పాత స్థితి నుంచి మనం లేయాలి. ఒకప్పుడు మనం ఎట్లా జీవించాము, ఏ స్థితిలో ఉన్నాము, ఆ స్థితిలో నుంచి మనం పైకి లేయాలి. రెండవది వాడు ఏమన్నాడు? నిలబడ్డాడు. నిలబడడం అనేది అది వాడు ఇచ్చే సాక్ష్యం చూపిస్తుంది. చూడండి, నాకు కాళ్ళు వచ్చినాయి. అట్లాగే మనం ప్రభువుని నమ్మిన తర్వాత వాక్యములో నిలబడాలి. ఒక మాట చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయం. యోహాను సువార్త 8వ అధ్యాయం 31వ వచనం. కాబట్టి యేసు నమ్మిన యూదులతో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి నా వాక్యమందు నిలిచిన వారైతే అన్నాడు. యేసు ప్రభువుని నమ్మిన మనము నిలబడాలి. ఎక్కడ నిలబడాలి? వాక్యమందు నిలబడాలి. నిలబడితే నిజముగా నాకు ఏమై ఉంటారో శిష్యులై ఉంటారు. శిష్యులు అంటే క్రీస్తులకు వచ్చి సాక్ష్యం ఇచ్చేవారు. యేసు ప్రభు శిష్యులకు ఏం చెప్పాడు? నేను సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి నా పునరుద్ధానానికి వచ్చి సాక్ష్యం ఇమ్మన్నాడు. నిలబడడం అనేది సాక్ష్య జీవితాన్ని చూపిస్తుంది. మనం కూడా లేచి నిలబడాలంటే మనం క్రీస్తులకు వచ్చి ఏమి ఇవ్వాలి? సాక్ష్యం ఇవ్వాలి. తర్వాత వాడు నిలిచి ఏం చేశాడు? నడిచాడు. అట్లాగే మనం కూడా నడవాలి. ఎట్లా నడవాలి? క్రీస్తు మార్గంలో నడవాలి. యేసు ప్రభువుని నమ్మిన తర్వాత మనం నూతన మార్గంలో నడవాలి. చూడండి, రోమపత్రిక 6వ అధ్యాయం. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగ లేపబడెనో అలాగే మనము నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాలుపొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడి యేసు ప్రభువుని బాప్తిస్మం తీసుకున్నప్పుడు ఆయనతో కూడా చనిపోయాము, ఆయనతో కూడా బాధ పెట్టబడ్డాము, ఆయనతో కూడా ఏమైనా
తిరిగి లేపబడ్డాము అని మనం ఇచ్చే సాక్ష్యం అది. ఎందుకు ఆ విధంగా తిరిగి ప్రభువు నమ్మి బాప్తిజం తీసుకున్నామంటే మధ్యలో ఉంది మూడవ మనము నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు. క్రీస్తు నమ్మిన తర్వాత మన నడక ఉండాలి, నూతనంగా ఉండాలి. ఎందుకంటే మనకి ఏమొచ్చింది? నూతన జీవం వచ్చింది. ప్రభువు నమ్ముకోక ముందు నడిచిన నడక వేరు, ప్రభువు నమ్మిన తర్వాత మనం నడిచే నడక వేరుండాలి. అందుకే ఎఫెసీయులకు పౌలు రాస్తూ 4:17 అంటాడు, ఇక మీదట కాబట్టి ఇక మీదట మీరు అన్ని జనుల వలె నడుచుకున్నట్లు నడుచుకొనవలదు అంటాడు. యేసు ప్రభువు నమ్మిన తర్వాత మనం అన్ని జనులలాగా నడుచుకోకూడదు. కానీ దినాలు ఏమైపోయిందంటే అన్ని జనులను చూసి మనము వాళ్ళలాగా నడుచుకుంటున్నాం. వాళ్ళు ఏ డ్రెస్ చేసుకుంటే మనం ఆ డ్రెస్ చేసుకుంటున్నాం. వాళ్ళు ఎట్లా ప్రవర్తిస్తే మనం ఎట్లా ప్రవర్తిస్తున్నాం. వాళ్ళు ఏది చేస్తే అది మనం చేస్తున్నాం. ఇక మనం ప్రభువు నమ్మిన తర్వాత మనము నూతనంగా నడుస్తున్నాము అని, క్రీస్తు జీవం మనలో ఉంది అని ప్రజలు ఎట్లా గుర్తిస్తారు? కనుకనే ప్రభువు నమ్మిన తర్వాత మన నడకలో మార్పు రావాలి. అంతకుముందు ఈ కుంటివాడు నడిచేవాడు కాదు, కానీ ఇప్పుడు నడుస్తున్నాడు. అట్లాగే క్రీస్తుని నమ్మక ముందు మనకు కాళ్ళు ఉన్నాయి, కానీ దేవుని మార్గంలో నడవలేని కూర్చోలేము. ప్రభువు నమ్మిన తర్వాత మన కాళ్ళు క్రీస్తు మార్గంలో నడిచేవిగా ఉండాలి. తర్వాత నడుచుచు వాడు ఏం చేశాడంట? గంతులు వేసినాడంట. గంతులు వేయడం అనేది ఏం చూపిస్తుంది? సంతోషం. చూడండి, మలాకీ గ్రంథం 2వ అధ్యాయం, 4వ అధ్యాయం, మలాకీ గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం. అయితే నా నామమందు భయభక్తులు గలవారు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అసలు రెక్కల ఆరోగ్యము కలుగుచేయును. కనుక మీరు బయలుదేరి ప్రవ్విన దూడలు గంతులు వేయినట్లు, ప్రవ్విన దూడ గంతులు వేయినట్లు మీరేం చేస్తారు? గంతులు వేస్తారు. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనం. యోవేలు గ్రంథం 2:21. దేశము భయపడక సంతోషించి గంతులు వేయము, యెహోవా గొప్ప కార్యములు. సంతోషించి గంతులు వేయము. గంతులు ఎప్పుడు వేస్తుంది చెప్పండి? సంతోషంగా. కనుక వీడు ఎప్పుడైతే పేదలు కుడి చేయి పట్టుకుని వారిని లేపగానే కాళ్ళు వచ్చినాయో, వీడు నిలబడ్డాడు. వాడేం చేస్తున్నాడు? నడుస్తున్నాడు. నడుస్తుంటే వానికి ఏమనిపించింది? ఇక మెల్లగా నడవాలని నడవలేదు. ఎందుకు? వాడు పుట్టుకల చెప్పుడు ఇట్లా నడవలేదు. అందుకని సంతోషం పట్ల ఏం చేశాడు? గంతులు వేశాడు. ఎందుకంటే పుట్టినది మొదలుకొని వాడు ఇప్పటికి మన వయసు ఎంతో తెలుసా? చూడండి, 4వ అధ్యాయం. ఒకసారి అపొస్తలుల కార్యములు 4వ అధ్యాయానికి రండి. 22వ వచనం. స్వస్థపరచుట ఆ సూచక క్రియ ఎవరి విషయంలో చేయబడినో వాడు 40 ఏళ్ల కంటే, అంటే 40 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు. అంటే ఇంత కాలంగా వాడు ఏం కాలేదు, ఎప్పుడు నడవలేదు. ఇప్పుడు కాళ్ళు వస్తే ఎక్కడ చెప్పండి. వాడు ఎగురుతున్నాడు, గంతులేస్తున్నాడు, ఆనందం పడడం లేదు. కనుక వాడు గంతులు వేసాడు. గంతులు వేయడం అనేది సంతోషాన్ని చూపిస్తుంది. ఎప్పుడైతే మనం ప్రభువుని నమ్మి మన పాత జీవితాన్ని విడిచి లేస్తామో, ప్రభు వాక్యంలో నిలబడతామో, ప్రభు మార్గంలో నడుస్తామో, అప్పుడు మనకి కలుగుతుంది సంతోషం. మనం కూడా గంతులు వేస్తాం.
దేవుని మార్గంలో మనం నడవకపోతే మనకు సంతోషం ఉండదు. దేవుని మార్గానికి వేరుగా మనం వెళ్తే మనకు లేని దుఃఖం తెచ్చుకుంటాం. కనుక ఇప్పుడు గంతులు వేస్తున్నాడు, గంతులు వేయడమే కాదు, తర్వాత దేవుని స్థుతించు. వీడు ఎవరిని స్థుతిస్తున్నాడు? దేవునే స్థుతిస్తున్నాడు. వీడు దేవునే స్థుతించినాడు కానీ పేదలు కాదు. ఈరోజు ఏమైపోయాడు? మా అయ్యగారు, మా ఫాదర్ గారు, మా డాడీ, ఈ డాడీ లేదు అర్థం కావట్లేదు. ఈ డాడీ ఎక్కడి నుంచి చూసిందో బైబిల్లో మీకు తండ్రి ఒక్కడే అని ఉంది. ఎవరు తండ్రి అని పిలిపించుకోవాలని కూడా ఉంది బైబిల్లో. కానీ ఏం చెప్తున్నారు చెప్పండి? మా డాడీ గారి దగ్గరికి పోయినా మా డాడీ గారు ప్రార్థన చేశారు. గుర్తుపెట్టుకుని వాక్యం తెలియని పద్ధతిలో అనుసరించే వాళ్ళను ఎప్పుడు మనం అనుసరించదు. కాబట్టి డాడీ అంట, అమ్మ అంట. అమ్మన తల్లిన మమ్మీ, ఆ మమ్మీ ఉన్నది కదా, నిజమైన మమ్మీ కాదు. ఎవరు చెప్పారు ఇవన్నీ? బైబిల్ అక్కడ ఉంది. కాబట్టి ఈనాడు వాక్యం తెలియకుండా వాళ్ళు అలాంటి డాడీని పిలిపించుకోవడం చూడండి. అలాంటి మత్తయి సువార్త యేసు ప్రభువే చెప్పినాడు, అది మనం చెప్పుకునేది కాదు. యేసు ప్రభు ఎవరో కూడా తండ్రి అని పిలిపించుకోవద్దన్నాడు. 23వ అధ్యాయం మత్తయి సువార్త 23వ అధ్యాయము 9వ వచనం. మరియు భూమి మీద ఎవరికైనా తండ్రి అని పేరు పెట్టవద్దు, ఒక్కడే మీ తండ్రి, ఆయన పరలోకమందు. మన తండ్రి ఎక్కడున్నాడు? పరలోకములో ఉన్నాడు. తండ్రి అని ఏం చెప్తాడ? పేరు పెట్టవద్దు, ఎవరిని భూమి మీద తండ్రి అని పిలవద్దు అన్నాడు. కానీ ఈ రోజుల్లో తండ్రి, డాడీ అనే పదాలు మనకి వినపడుతున్నాయి. వాళ్ళకి బైబిల్ ఏమాత్రం లేదని చెప్పుకోవాలి. కాబట్టి ఈ యొక్క ఇంటివాడు బాగైన తర్వాత ఇప్పుడు చెప్పచ్చు పేదలు ఏమని, ఈ దినాల్లో పేదలు ఉంటే ఏం చెప్పేవాడు అంటే, మంచి పని చేస్తున్నావు, స్వస్థత చేసింది నేను కాదు, ఎవరు? యేసు ప్రభువే స్వస్థపరిచాడు. కాబట్టి దేవుని స్థుతించావు, ఎంత మంచి పని చేసినావని గుడ్డివాన్ని మెచ్చుకుంటాడు. కానీ ఈ దినాల్లో ఉన్న బోధకులు అనుకోండి, ఏమైనా గుడ్డోడ, నేను నిన్ను స్వస్థపరిస్తే ఒక మాట సాక్షి చెప్పు, ఏమని? నేను చేశాను. తర్వాత మనం అపోస్తుల కార్యాలు చూస్తాం. అపోస్తులలో ఎవ్వరు కూడా బైబిల్లో ఎక్కడ స్వస్థపరిచినా నేను చేశాను అని ఎక్కడ చెప్పలేదు. బైబిల్లో నాకు తెలిసి అపోస్తులు స్వస్థపరిచారు, యేసు ప్రభువుకి స్వస్థపరిచే శక్తి ఉంది, అనేక అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేశారు. ఇదే పేతురు చచ్చిపోయిన వాళ్ళని కూడా బ్రతికించాడు. బ్రతికించిన అందరూ కూడా నా ద్వారా స్వస్థత పొందారు, నా ద్వారా మీరు బాగుపడ్డారు, నా దగ్గరికి వచ్చినందుకే మీరు ఇట్లా అయ్యారు అని ఎక్కడ కూడా వాళ్ళు చెప్పలేదు. ఒకవేళ చెప్పిన వాళ్ళు ఒప్పుకోలేదు. కానీ ఈరోజు ఏమైతుంది చెప్పండి? అందుకే ఒక సేవకుడు అన్నాడు, TV9 మీడియా కంటే ఈ ఛానల్ ఎక్కువైనా మైకి పెట్టి చెప్పు, మైకి తీసుకురా పెట్టి చెప్పు ఏం జరిగింది ఏం జరగలేదు. కాబట్టి ఈ విధంగా పబ్లిసిటీ చేసుకుంటున్నారు. కాబట్టి బైబిల్లో అట్లా చేయమని అక్కర్లేదు, లేకపోయినా కూడా మరి ఎందుకు చేసుకుంటున్నారో అర్థమైంది. ఒక దినాలు వాళ్ళు చచ్చిపోయిన తర్వాత వాళ్ళు చేసిన సేవ ఏంటో యేసు ప్రభు దగ్గర అంతా బయటపడిపోతుంది. అందుకనే అలాంటి మోసపూరితమైన వ్యక్తుల విషయంలో చివరి దినాల్లో జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి నేనేం చెప్తున్నానంటే, వాక్యములు ఇక్కడ మనం చూస్తున్నా, పేదల్ని కనపరచడం లేదేనా? స్వస్థత పొందిన తర్వాత దేవుని స్తుతిస్తున్నాడు, దేవుణ్ణి. అందుకనే పౌలు కూడా అన్నాడు, ఏమని?
మన జీవితంలో మనకి ఏం కలిగినా దాన్ని బట్టి దేవుడు ఏం చేయాలి? స్తుతించాలి. ప్రతి విషయమునందును దేవునికి ఏం చేయాలి? కృతజ్ఞతలు చెల్లించాలి. దేవునికే కానీ మనుషులకు కాదు. గుర్తుపెట్టుకోండి, ఏ మనిషి ఘనత పొందడానికి, ఘనపరచబడడానికి యోగ్యుడు కాదు. ఒకవేళ దేవుడే మనల్ని ప్రేమించి బైబిల్ రాయబడినట్లు ఆయన ఒకరిని హెచ్చించును, ఒకరిని తగ్గించును అన్నట్లు దేవుడు మనల్ని హెచ్చిస్తే సంతోషమే. అట్లని చెప్పి నేను హెచ్చించబడాలని ఇప్పుడు అనుకో. మనం తగ్గించుకొని ఉన్నప్పుడు పేతురు రాస్తాడు, దేవుడు తగిన సమయం మిమ్మల్ని హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతుల క్రింద మనసుకులై ఉండడు అన్నాడు. కాబట్టి దేవుని సమయం వచ్చేంత వరకు మనం దీపులంగా ఉంటే ప్రభు సమయం వచ్చినప్పుడు ఆయన మనను రక్షిస్తాడు. కనుక ఇక్కడ పేతురు ద్వారా గుడ్డివాడు స్వస్థత పొందాడు, కానీ స్తుతించింది ఎవరు వెళ్ళి దేవుని స్తుతించాడు. ఆ తర్వాత వారితో కూడా దేవాలయంలోనికి, ఇంతకాలం దేవాలయం ద్వారం దగ్గర ఉన్నాడు, ఇప్పుడు పేతురు యోహానులతో కూడా ఎక్కడికి వెళ్ళాడు? దేవాలయానికి వెళ్ళినాడు. ఎంత మంచి పని చేసినాడు. చాలా మంది ఏం చేస్తారు? ప్రభు దగ్గరికి వస్తారు బాగలేనప్పుడు, బాగైన తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారు. లోకాసు వార్త 17వ అధ్యాయంలో యేసుప్రభు దగ్గరికి 10 మంది కుష్ఠరోగులు వచ్చినారు. కుష్ఠరోగులు ఉన్నప్పుడు ఏం యేసుప్రభు దగ్గరికి వచ్చినారు, తగ్గిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయినారు. ఒక్కడు మాత్రమే 10 మందిలో ఒక్కడు మాత్రమే ప్రభు దగ్గరికి వచ్చి ఏం చేశాడు? ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. ప్రియారా, ఈ కుంటివాడు బాగా అయిపోయిన తర్వాత ఎక్కడికి వచ్చాడు? దేవాలయానికి వచ్చాడు. దేవాలయానికి. అట్లాగే ప్రభుత్వాన్ని మేలు పొందిన తర్వాత ప్రభు మందిరానికి రావాలి. దేవుని సన్నిధిని మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. చూడండి, యోహాను సువార్త 5వ అధ్యాయంలో మనకు తెలుసు. ఎవరున్నారు అక్కడ? 38 ఏళ్ళ నుంచి ఎవరున్నారు? పక్షవాతంతో పడుతున్నాడు ఉన్నాడు. వాడిని యేసుప్రభు ఏం చేశాడు? స్వస్థపరిచాడు. వాడు స్వస్థపడిన తర్వాత ఎక్కడికి వచ్చాడంట? చూడండి, 14వ వచనం. అది తర్వాత యేసు దేవాలయంలో వాడిని చూచి, ఇక్కడ ఎక్కడ కనపడ్డాడు? దేవాలయంలో కనపడ్డాడు. అందుకనే స్వస్థపడ్డాను కదా, ఇంకా నా పని అయిపోయింది, ఇంకా నేను ఇంకా దేవుని దగ్గరికి అవసరం లేదు అనుకోలేదు. ఒకసారి ఒక ఆమెకు బాగలేదు. ఆమెకి దయ్యం అంటే ఎట్లాంటి దయ్యం అంటే భయంకరమైన దయ్యం. ఒకరోజు వాళ్ళ కొడుకు ఫోన్ చేసినాడు. ఆమె గుంటూరులో ఉంటుంది. ఒకరోజు అంటే సాయంకాలం టైంలో ఫోన్ చేసినాడు వాళ్ళ కొడుకు, అంకుల్ మా అమ్మకి ఇంట్లోకి దయ్యం వచ్చింది, మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది రండి అని ఫోన్ చేసినాడు. ఫోన్ చేస్తే నేను బండి వేసుకొని ఆమె దగ్గరికి వెళ్ళాను ప్రార్థన చేయడానికి. పాపం వాళ్ళు ఏం చేశారంటే పనికి వచ్చారు, జొన్న రొట్టెలు కలుసుకున్నారు, మంచిగా చికెన్ తెచ్చుకున్నారు, మంచిగా తిందామని వంటాడు పెట్టుకునేసరికి వచ్చింది. వంటలోకి వచ్చి ఇక ఊగుతా ఉండేసరికి నాకు భయం వేసింది. ఇక మంచిగా తిందామని అన్ని రెడీ చేసుకునేసరికి ఉంటుంది. ఇంకా చూడండి, తర్వాత నేను పోయాను. పోయిన తర్వాత పోయి ఆమెను చూసి ప్రార్థన చేద్దామనేసరికి ఆమె అంటుంది, ఆమె ఉండే దయ్యం ఏమంటుందంటే, నన్ను తమ్మంటే కనుక నేను పోయి ఆ సెట్టు మీద కూర్చుంటాను. ఎక్కడ కూర్చుంటుందంటే బయట ఒక సెట్ ఉంది, ఆ సెట్టు మీద కూర్చుంటాను. నువ్వు బొమ్మని ప్రార్థన చేస్తే నేను ఈమెలో నుంచి చెప్పి ఆ సెట్టు మీద కూర్చుంటా, మళ్ళీ నువ్వు పోతావు కదా, మళ్ళీ నేను వస్తాను. ఎక్కడ చేయాలి? వాళ్ళని అక్కడ నువ్వు మాట్లాడే ఉండే ఇప్పుడు అడిగా. లాస్ట్కి ఏమైందంటే వాళ్ళతో ఇదేమనింది, ఏమన్నా దేనికైనా వెళ్ళిపోవాలంటే ఏం చేయాలంటే, మీరు చేసుకున్న రొట్టెలు, మీరు వండుకున్న చికెను ఆ చెట్టు కింద పోయేవాళ్ళు.
నేను చెప్పాను ఆ పని చేయకండి, దయ్యం మాట మనం వినద్దు. కాబట్టి ఆ రొట్టెలు కూర వండుతూ పాపం నేను ఇన్న కూర్చుంటే మీరు తినండి, తర్వాత ప్రార్థన చేసుకుని మందిరానికి వెళ్ళిపోదామని చెప్పాను. ఆడైతే రాత్రి అంతా ప్రార్థనలు పెడుతున్న అవసరం అయితే మీరేం భయపడద్దు, మీరు తినండి అంటే ఇప్పుడు ఇదేమనేది అవి ఈయనకు ఆడ పడేయకపోతే నేను పోనండి. అందుకే ఆమె భర్త ఏమన్నాడంటే, సార్ ఇది పెట్టట్టుగా సార్, నేను తినకపోయినా పర్లేదు కానీ దీన్ని తీసుకెళ్ళి ఏం చేస్తాను, అక్కడ పోసేస్తాను. పాపం జొన్న రొట్టెలు ఆ కూర తీసుకెళ్ళి ఆడ ఒక గుడ్డ ఏదో పరిచి అందులో పెట్టేసి కుండ అక్కడే గుమ్మరించి తర్వాత ఆయన వచ్చినాడు. వచ్చి ఆమె తీసుకొని ఏం చేశారంటే మందిరానికి వచ్చేసాను. ఆమె కోసం చాలాసేపు ప్రార్థన చేశాను. మేము అప్పటికి అన్నం తినలేదు, మాకు బాధ అనిపించింది. అంతా అక్కడ చూశారండి. మా దగ్గర ఉన్నది తలా కొన్ని తీసుకుని తిన్నాను, అయిపోయింది. సరే అని చెప్పేసి ప్రార్థన చేసుకుని పండుకుంటాను. అట్లా ఆమెకు ప్రార్థించగా మెల్లమెల్లగా ఆమెలో ఉందని వెళ్ళిపోయిన తర్వాత కొద్ది రోజులకి మందిరం మానేసింది. ఏందమ్మా మందిరం అనుకున్నామంటే దయం ఉన్నప్పుడు వచ్చిన, ఇప్పుడు దయము పోయింది. నువ్వు పోయిన తర్వాత ఎందుకు అంటే నేను చెప్పాను, దయం ఉన్నప్పుడు మందిరానికి వచ్చి దయం అయిన తర్వాత మందిరానికి రాకపోవడం అది మంచిది కాదు. మన మందిరానికి రండి, లేదు మా బంధువులంతా మనకు రోగం వస్తే డాక్టర్ కాడికి పోతాం, రోజు పోతావా అన్నారు. కాబట్టి నేను దయం పోవడానికి వచ్చాను, దయం పోయింది. నువ్వు పోయిన తర్వాత చర్చికి కాదని నేను చెప్పేవారు చెప్పాను. వినకపోతే వదిలేసి నేను చేస్తాను, చెప్తాను. వినకపోతే ప్రభు కాపాడి చెప్పి వదిలేస్తాను. తర్వాత నేను విన్నాను, ఆమెకు మళ్ళా దయం వచ్చింది. తర్వాత వాళ్ళ ఇంట్లో ఉండలేక ఇల్లే వదిలిపెట్టేసాను. ఎంత నష్టం. అందుకనే దేవుడు మనకు మేలు చేసిన తర్వాత దేవుని మందిరాన్ని ఏం చేయడు, విడిచిపెట్టదు. ఎందుకంటే బైబిల్లో ఉంది, ఒక వ్యక్తి దేవుని దగ్గరికి వచ్చి దానిలో ఉన్న దయాన్ని నిలబెట్టుకున్న తర్వాత అంటే మళ్ళీ దేవుడు విడిచిపెడితే ఆ దయం ఏం చేస్తుందంట, ఇంకా 7 గంటలు పెట్టుకొని వస్తుందంట. వచ్చి 8 ఇళ్లలో కూర్చొని ఎన్నడూ పోకుండా గట్టిగా కూర్చోండి. అందుకనే మనము దేవుని మందిరాన్ని చూస్తున్నాం. అందుకే ఈ గుంటివాడు బాగైన తర్వాత వాడు ఏం చేశాడంటే దేవాలయానికి కూర్చున్నాడు. ఇప్పుడు 9 కూర్చున్నాడు. వాడు నడుచుచు దేవుని స్తుతించుట కొంచెం బాగుంటాడు. వీడు గుంటివాడుగా ఉన్నప్పుడు చూసినారు, వీడు బాగై దేవాలయం గురించి చూసినారు. వచ్చి దేవాలయం దేవుని స్తుతించడం కూడా ప్రజలు చూస్తున్నారు. చూచి 10వ శృంగారమైన దేవాలయపు ద్వారం వద్ద భిక్షం కొరకు కూర్చున్న వాడు వీడని గుర్తిరిగి వారికి జరిగిన దాన్ని చూసి విస్మయంతో నిండి వీడు కుంటివాడుగా ద్వారం దగ్గర ఉన్నప్పుడు చూసినారు. అయితే ఇప్పుడు నడుచు దగ్గరికి వచ్చినాడు, దేవాలయానికి వచ్చాడు. దేవుడిని ఏం చేస్తున్నాడు, స్తుతిస్తున్నాడు. దేవాలయానికి వచ్చి స్తుతిస్తుంది. ప్రజలందరూ వాడిని చూస్తున్నారు. చూసి అడుగు కూర్చొని వీడే కదా, మనం రోజు కూర్చొని చూస్తున్నాం, కాలికి వచ్చినాయి అని అందరూ ఏం చేశారు, విస్మయం పొందారు, ఆశ్చర్యపడ్డారు. వీళ్ళు వచ్చిన మార్పును చూసి అందరూ ఆశ్చర్యపడ్డారు. అట్లాగే మన జీవితంలో కూడా ప్రభువుని నమ్మిన తర్వాత దేవుని మందిరానికి వచ్చి దేవుని స్తుతిస్తున్నప్పుడు ప్రజలందరూ మనల్ని కూడా చూస్తారు. మనలో వచ్చిన మార్పుల పైకి అందరే కావాలి, అందరూ విస్మయం పొందారు. ఇప్పుడు ఒకప్పుడు చాలా భయంకరుడు, ఇప్పుడు దేవుని మందిరానికి వచ్చిన తర్వాత ఈ టిక్క మారిపోయినాడే, ఎంత మార్పు వచ్చింది అని మనం కూడా వాళ్ళు చూసినప్పుడు ఆశ్చర్యపోవాలి. మార్పు సువార్త 5వ అధ్యాయంలో శానా దయపడిన కూడా చూస్తారు. అంతకుముందు వాడు ఎట్లున్నాడు, సమాధుల్లో వాసం చేసేవాడు, రాళ్ళు తీసుకునే వాళ్ళంతా గాయపరుచుకునేవాడు, రయ్యం భాగాల వాడు అరుస్తూ ఉండేవాడు.
ఎవరైనా దగ్గరికి వచ్చి వారిని సాధుపరచాలంటే చేత కావడం లేదు. అయితే యేసుప్రభు వారిని ఏం చేశాడు? వాడిని స్వస్థపరిచినాడు. వాడిలో ఉన్న ఆ దయాన్ని వెనకొచ్చినాడు. వాడు బాగిన తర్వాత ఏమన్నాడు? వాడు వస్త్రాలు కట్టుకున్నాడు. అంతకుముందు వస్త్రాలు లేవు. వాడు వస్త్రాలు కట్టుకొని యేసుప్రభు పాదాల దగ్గర కూర్చొని ఉంటాడు. ఆ చుట్టుప్రక్కల ఉండే వాళ్ళందరూ చేయడానికి విస్మయం చేయడానికి. చూడండి, ఆ మాట చదువుకొని ముగించుకున్నారు. మార్కు సువార్త లేకపోతే లూకా సువార్త 5వ అధ్యాయం. లోకాన మార్పున్నారు ఎన్నో వచ్చిన 19. మార్కు సువార్త 5:19. లేకపోతే లూకా సువార్త కూడా ఇక్కడ కూడా ఉంది. లూకా సువార్త 5:21. లేదా మన గురించి 5వ అధ్యాయం ఎక్కడ ఉంది చూడండి. వాడిని చూచి అందరూ ఏమైనారంట? విస్మయం చెందిరి అన్నది. ఐదవ అధ్యాయము 19-20 చదవండి. మార్కు సువార్త 5వ అధ్యాయం. మార్కు సువార్త 5వ అధ్యాయం 19-20. ఆయన వానికి సెలవీయక దేవుని, లేకపోతే 18 కూడా చదవండి. ఆయన దోణ ఎక్కినప్పుడు దయ్యాలు పడిన వాడు ఆయన తనని ఆయన బతిమాలుకున్నాడు. కానీ ఆయన వాడికి సెలవీయక దేవుని ఇంటి వారి వద్దకు వెళ్ళి ప్రభువుని యందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నిటిని వారికి తెలియజెప్పుమనెను. వాడు వెళ్ళి యేసు తనకు చేసిన పనియు జగత్తులో ప్రకటింపనారంభింపగా దయ్యాలు పట్టినప్పుడు వెళ్ళి యేసు ప్రభు నన్ను బాగు చేశాడని ప్రకటించగా అందరూ ఏమన్నారంట? కాబట్టి మన జీవితంలో కూడా దేవుడు చేసిన కార్యాలను బట్టి ప్రజలు చూసినప్పుడు ఆశ్చర్యపడాలి. కాబట్టి అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయంలో మనం మొదటిగా అపోస్తలుల ప్రార్థన విషయంలో నిర్లక్ష్యంగా లేదు, ఆసక్తి ఉన్నారని చెప్పుకున్నాం. అయితే 2వ వచనంలో కుంటివాడిని మనం చూసాం. మనం కూడా ఆత్మీయంగా కుంటివాడమని చెప్పుకున్నాం. ఆ కుంటివాడిని పేతురు యోహానులు భిక్షం అడిగినప్పుడు కుడి చేయి పట్టుకుని పేతురు లేవనెత్తగా వాడు స్వస్థత పొందాడు. వాడు లేచాడు, నిలిచాడు, నడిచాడు, గంతలు వేశాడు, దేవుని స్తుతించాడు, దేవాలయం వెళ్ళాడు. అయితే అందరూ వారిని చూసి ఏమైనారు? విస్మయం చెందారు, ఆశ్చర్యపడ్డారు. అట్లాగే మన జీవితంలో కూడా ప్రభు మనల్ని దర్శించి మన జీవితంలో ప్రభు చేసే ఆ రక్షణను కాదు, ఆత్మీయమైన పురుటితనాన్ని కలిగించి మనం రక్షించి దేవాలయానికి తీసుకుని వచ్చి మనం కూడా దేవుని ఆరాధించేవారిని ప్రభు చేశాడు. అయితే ప్రభుని ఆరాధించి మనం కూడా అందరూ చూసినప్పుడు అందరూ మన జీవితాన్ని పట్టుకుని ఏం కావాలి? ఆశ్చర్యపడాలి, విస్మయం చేసేటట్లు ఉండాలి. మమ్మల్ని ప్రార్థన చేసుకున్నాం.